అందరికి నమస్కారం. ప్రైజ్ అలాగా అనుకోని అతిథిలాగా నాకు ఈరోజు పెద్దవారు అమ్మగారు శంకరమ్మ ఆలియాస్ సలోమి అమ్మగారు కలిశారు. ఎవరంటే మరి ఓఫీర్ మినిస్ట్రీస్లో సీనియర్ పాస్టర్ అయినటువంటి జేమ్స్ జగదీష్ అన్నగారి యొక్క మరి అమ్మగారు, వారి యొక్క సహోదరుడు కూడా ఉన్నారు అనిల్ గారు. అయితే వాళ్ళ ఇంట్లోనే ప్రస్తుతం మనం ఉన్నాము. అనుకోకుండా మేము ఖమ్మం వెళ్తూ ఇక్కడ మధ్యలో ఆగాల్సి వచ్చింది లంచ్ కొరకు. రాగానే అమ్మ నన్ను తొట్టెలలో ఉన్న బాలుని ఎత్తుకున్నంత పనిచేసింది. మరి అమ్మగారి గురించి నాకు అస్సలే తెలియదు. మరి జేమ్స్ అన్న నాకు ఒకసారి కూడా చెప్పలేదు. అయితే మరి అమ్మగారు రెగ్యులర్గా కూడా మరి క్షీరసాగర మదనం యథార్థవాద టీవీ ఛానల్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా చూస్తారంట. అమ్మగారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మగారు వందనాలు. ప్రైజ్ అమ్మ, చాలా సంతోషం. మిమ్మల్ని చూడంగానే నాకు దేవదూతం చూసినంత ఆనందం కలిగింది. అందరు ఇట్లనే అంటారు అయ్య గారు. ఎట్లా అంటే నేడింజల్ల కాడ చర్చిలో అయితే తమ్ముడు ట్రాన్స్ఫర్ కావడం, మేము అక్కడ ఉండడం, ఆ చర్చిలో నేను అసలు నాకు అన్నిటికంటే నాకు చదువు రాదు. దేవుని కృపను బట్టి దేవుడు ఇచ్చిన చదువు రాదంటే మీకు యేసయ్య చదవచ్చు. దేవుడు నిజంగా చదువు ఇచ్చిండు. 3 సార్లు బైబిల్ కంప్లీట్ చేసి 3 సార్లు బైబిల్ కంప్లీట్ చేసి అక్కడ స్త్రీల మీటింగ్ నడిపించేది దేవుడు నాకు దేవుని కృప. అయితే అట్లా మరి దేవుడు నాకు అసలే చదువు రావడానికి అటువంటి అవకాశం ఇస్తే ఆ సంఘం వాళ్ళు అనేది మాకు దేవదూతం పంపించింది దేవుడు అని. దేవదూతం అమ్మ నువ్వు నేను ఇట్లా తెల్లగా ఉన్నా అసలు నేను నాకు నేనే ఇబ్బంది పడుతున్నా అని నేను వాళ్ళతోటి నేనే ఇబ్బంది పడే మాట్లాడేదాన్ని. లేదమ్మా నువ్వు దేవదూతను దేవుడు పంపించిండు మా కోసం అని వాళ్ళు చాలా స్త్రీల మీటింగ్లో దేవుడు నన్ను వాడుకున్నాడు. ఎందుకు పనికిరాదని నన్ను వాడుకున్నాడు అని. అన్నిటికంటే మేము అన్ని కుటుంబాల నుంచి వచ్చినాము. మేము చాలా అన్ని కుటుంబంలో మామూల గ్రామంలో ఉన్నోళ్ళము. అటువంటిది భీమారం సూర్యాపేట దగ్గర భీమారం కేతిపల్లి మండలం. అయితే అక్కడ జేమ్స్ సూర్యాపేట చదివేది పెద్ద కొడుకు, నా పెద్ద కొడుకు జేమ్స్ జగదీష్. ఆయన చిన్నప్పటి నుంచి చర్చ అంటే కొద్దిగా ఇష్టం ఉండేది, ఆసక్తి, చాలా ఆసక్తి ఉండేది. తన చాలా ప్రయత్నం చేసేది దేవుని చర్చికి పోవాలని. కానీ వాళ్ళ డాడీ ఆపోజిట్. అసలు అది మన దేవుడు కాదు, దేవుడు మానవుల దేవుడు. ఈ దేవుడు మనకి ఎన్ని దేవుళ్ళు ఉన్నాయని చాలా కొడుకును నన్ను ఇద్దరిని ఇబ్బంది పెట్టేది. ఆ ఇబ్బంది పెడితే ఒకనాడు సూర్యాపేటని హాస్టల్లో ఉంటే ఈయన చర్చికి పోయిండట. తండ్రికి ఆయన సెలవు ఉంటే డ్యూటీ ఈయన చూస్తానికి వచ్చిండు. సారు మార్కెట్ ఆఫీస్ లో అనిల్ చేసే జాబ్, సూపర్వైజర్. అయితే అట్లా ఆయన సెలవున్న నాడు కొడుకుని చూస్తానికి పోతారు. కానీ నేను చర్చికి పోయేది. ఈ మెయిన్ రోడ్డు దాటాలన్నట. ఆ వివరాలన్నీ కనుక్కున్నాడు. హాస్టల్లో ఉన్న వాళ్ళు చెప్పిండు. ఈ ఇంటికి వచ్చి నీ కొడుకు చర్చికి పోయిండు, నీ కొడుకు చర్చికి పోయాడు, పెద్ద రోడ్డు దాటాలి, హౌలగాడు అక్కడ ఏదైనా తల్లి చచ్చిపోతాడు అని ఇంట్లో నన్ను షాకింగ్. తన భయపడు నన్ను భయపెట్టిండు. ఇంటికి ఇంటికి రాగానే సెలవులలో ఇక తిట్టిండు. ఇక ఎందుకు నాన్న ఇట్లా పోయిన వాట అంటే అన్నాడు, డాడీ నేను రోడ్డు దాటి చచ్చిపోతాను, నువ్వు అట్లా భయపడుతున్నావు, నేను హాస్టల్లో ఉండి కూడా చచ్చిపోవచ్చు, దానికి ఎవరు గ్యారెంటీ డాడీ, నేను దేవుని కాడికి పోయిన డాడీ, నువ్వు దానికి భయపడే అవసరం లేదని ఇక సమాధానం చెప్పేది. అట్లా చాలా అల్లరి చిల్లరగా ఉండేవాడు. ఆ తండ్రి నీ కొడుకు దేవుని మీద బాగా ఆయనకు దృష్టి. ఇక ఆయన ఎదుగుతాడు అన్ని. ఇక సత్యమేది అనేది తనకు మైండ్ లో బాగా ఉండి అట్లా కలవరం ఉండేది. చదువు అసలు టోటల్ గా పక్కన పెట్టిండు, డిగ్రీ చేసిండు. అట్లా అది పక్కన పెడతారు. తండ్రికి ఏమో పెద్ద చదివి ఉద్యోగం చేయాలని తండ్రికి ఫీలింగ్. ఏంటంటే నేను జాబ్ చేస్తున్నా, నాకు జాబ్ చేయాలని ఆయన. కానీ ఈయనకేమో సత్యాన్ని ఆయన ఎదుగుతున్నాడు. ఇక ఆయన వల్ల ఆయన పోతున్నాడు. కానీ నేనైతే ఒకనాడు నేను బతికేదే వాళ్ళిద్దరి కోసం. అసలు ఈ పిల్లగాడు తండ్రికి మా మధ్యలో చాలా అంటే పచ్చగడ్డేసి అట్లా ఉండేది. ఇక అట్లా అట్లుంటే నేను ఈ పిల్లల కొరకే బతికితే పిల్లగాడు మంచిగా చదవకపోవడం, మళ్ళీ తండ్రి నా మీద ఒత్తిడి చేయడం, ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది అని నేను ఏడిసాను. అసలు ఏ రోజు అనంటే సార్ నేను మనకు పొలంలో ఒడ్లు పండేది మాకు. మనకేమో పంటప్పుడేమో ఒడ్లు పొలం బాగుంది అనుకుంటూ ఇచ్చేటప్పుడే మనకు ఒడ్లు బాగా ఇస్తలేరు, నేను ఇవాళ బాయికాడికి పోతా అని చెప్పిన. ఊళ్ళో ఏడుస్తా అంటారు. ఆమె భర్త ఉద్యోగం చేస్తున్నా, ఆమెకి ఏం తక్కువ, ఎందుకు ఏడుస్తున్నాను అంటారు. అసలు కట్టలు దిగా
అంత ఇబ్బంది నా మనసులో. తండ్రి ఒక పక్కంగా, పిల్లడు చెప్పితే వినకుండా నాకు దేవుడు నేను సత్యంలో బతుకుతా నాకు ఏది వద్దా అనే పిలిగాడు. వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగి బయటడికి పోయి ఎలిగెత్తి బాగా మధ్యాహ్నం 1 అప్పుడు ఈదుల పొలం కాడికి పోయి 2 మొఖాలు వేసి ఎలిగెత్తి మధ్యాహ్నం అందరు మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటారో ఏమో, రైతులు చూస్తారో ఏమో అని మధ్యాహ్నం అంటే ఎలిగెత్తి ఏడుస్తుంది. ఎలిగెత్తి 1 గంటలో నాకు సోయి తప్పి నేను పొలంలో పడిపోయి అంతవరంతా ఏడిపేడ్చిన. అసలు నా కొడుకు నేను ఎప్పుడు ఒక ఏమంటారు మన ధర్మశాస్త్రం నుంచి వచ్చింది. నేను మన ధర్మశాస్త్రం నుంచి అంటే నేను పూజలు చేసిన దాన్ని, ఆ మన ధర్మశాస్త్రం నుంచి వచ్చిన దాన్ని అసలు సత్య సావిత్రి అంటే ఆమె దేవతనే. నేనేందుకు కాదు దేవత, నేనేం చేయకపోతే నేను దేవత, నేను తప్పు చేయకపోతే దేవతనే. అటువంటి పవిత్రంగా బతకాలని బతికితే నాకు వరాల్లాగా 2 రత్నాలు లాంటి కొడుకులు ఇస్తే నా కొడుకులు నా మాట విన్నాడు, వాళ్ళ డాడీ నా మాట విన్నాడు, ఎవరు నా మాట అందరు నా మీద నేను దాడి చేసినట్టుగా జరుగుతుంటే ఆ ఇబ్బందికి నేను తట్టుకోలేక అక్కడ ఎలిగెత్తి ఏడ్చిన. అసలు నా కొడుకు నేను హాస్టల్లో ఉండి చచ్చిపోతా డాడీ, రోడ్డు దాటి చర్చికి పోతే సస్తనంగా ఎందుకు భయపడుతున్నావు అన్న నా కొడుకు మరి ఇన్ని దేవుళ్ళు 33 కోట్ల దేవుళ్ళను నేను కొలుస్తున్నాను. నేను ప్రతి శనివారం ఒక పొద్దులు ఉండేది. తిరుపతి, శ్రీశైలం, శివకంచి, పిల్లకంచి దేవుళ్ళు అన్ని తిరిగి వచ్చిన. అసలు దేవుడు ఎక్కడ యాన్న ఒక్కడ ఉంటే నేను అక్కడ బతికేస్తే దేవుడు. కానీ నాకు ఈ సంసారం ఇదంతా నాకు వద్దన్నంత బాధతోటి నేను అన్ని తిరిగి వచ్చినా కానీ నాకు ఎందుకు ఈ దేవుళ్ళు ఏ దేవుడు సాయం చేయలే. నువ్వు దేవుడు ఒక్కడివే అని జేమ్స్ మదిల హృదయంలో ఎలా ఉన్నావు, నువ్వు ఎందుకు నా కొడుకు స్థిరంగా ఎందుకు ఉండలేకపోతుంది? ఆయన నిజంగా తల్లికి తండ్రికి డిజైడ్గా ఎలా మరి ఉండలేకపోతుండు, మరి ఎందుకు ఇట్లా జరుగుతుందని నేను ఎలిగెత్తి ఏడ్చి వచ్చిన. ఒక 6-10 రోజుల కల్లా జేమ్స్ ఇంటికి వచ్చిండు. మరి ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు కానీ ఒక యాక్సిడెంట్ లాగా మా ఇంట్లో వచ్చినోడు. నేను వంట చేస్తే డైనింగ్ టేబుల్ మీద 2-3 రకాల కూరలు ఉన్నాయి, ఇదేం కూర మమ్మీ, ఇదేం కూర అనేవాడు. అటువంటిది రాగానే సైలెంట్, అస్సలు మౌనం. ఇక అసలు ఏం సపోర్ట్ చేస్తున్నాడు. ఇక నేను పిలిస్తే పలుకుతుండు. అన్నం పొద్దున్నానికి అన్నం తింటలేడు, సాయంత్రం 7 గంటలకు అన్నం తింటుండు. ఏంది నాన్న పొద్దున్న తినమంటే సర్లే మమ్మీ తింటలే నాకు ఆకలి లేదని చెప్తుండు. ఇంకా నేను నాకేమనిపించింది అంటే ఏమన్నా దయ్యం పట్టిందా ఏమో అని నేను అనుకుంటున్నా. అంటే ఆయన అప్పటికి మారు మనసు పొందికి వచ్చిండు ఇంటికి. నాకు తెలియదు మారు మనసు అంటే తెలియదు, నాకు దేవుడు అంటే కూడా తెలియదు. ఒకటి యేసు ప్రభు ఎందుకు మరి ఆయన ఇష్టపడుతుంటే ఈయనెందుకు ఇట్లా అవుతుండ అనేది ఒకటి బాధ. ఆ దేవుని మీద ఆధారపడ్డా. ఆకాశం వల్ల అయితే ఒక దేవుడు ఉన్నాడు. ఈ ఇష్టం అయితే ఆయనతోటి నడుస్తుంది. ఈ భూమి అయినా ఇష్టమైన ఏదైనా ఆయనతోటి నడుస్తుంది. ఆయన లేకుండా ఒక శక్తి అయితే నడిపిస్తుంది. ఆ శక్తి నువ్వే మరి నా మాటలు ఎందుకినవు, నా ఏడుపు ఎందుకినవు, నా కన్నీళ్ళు ఎందుకు చూడవు అని అట్లా ఎలిగెత్తి ఏడ్చినాక నా కొడుకు తిరిగి వచ్చేవారు మారు మనసు వచ్చి చాలా అద్భుతంగా అస్సలు మాట్లాడతలేడు. లోపల బెడ్ ఉంటది, బెడ్ మీద సైలెంట్ ఉంటాడు. నేను ఏ పని చెప్పినా ఈయనోడు అన్ని పనులు లోబడి చేస్తాడు. నాకు అర్థం, మాకు అప్పుడు కరువు నీళ్లు, ఆ నీళ్ళు బిర్య తీసుకొని నీళ్ళు తేవాలి. నేను రెస్ట్ లేకుండా మిషన్ కుడతా, నాకు కస్టమర్స్ వస్తారు, నాకు నా ఇబ్బందులు నాకు ఉంటాయి. అయినప్పటికీ నేను పిల్లల్ని పని చేయాలి, నాన్న నీళ్ళు లేవాలి. నేను ఒకనాడు ఏం చేసినా కదా నల్లబోతుంది. ఆ నల్లబోతుంటే మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళకల్లా మలుపుకుంటు నాన్న గేట్లు మలుపు నాన్న మనకు నీళ్ళు వస్తే నీకు నీళ్ళ బాధ పోతే అని అంటే అన్నాడు. వాళ్ళు మలుపుకుంటాం మమ్మీ, మళ్ళీ వాళ్ళకి వ్యతిరేకంగా మనకు బాగుండదు. నేను నీళ్ళు తెస్తామని అన్నాడు. నువ్వు అన్నింటిలో సరిపోను తేవాలని అన్నా. పొద్దున్నాక అన్నం తింటే నా కొడుకు సరిపోను అన్నిట్ల చెమ్ములలో గిన్నెలలో అన్నిట్లలో అన్ని నింపి పెట్టిండు. అసలు అన్నం లేదు, అన్ని నింపి పెట్టిండు. ఇట్లా ఉంటుండు అసలు అన్నం తినకుండా. అట్లా ఉన్నోడు ఒకనాడు మా ఇంటి పక్కలు అదింట ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయితే మా సారు నేను ఎవరి ఇంటికి మేము భోజనాలకు ఎప్పుడు పోకపోయేది. బాగున్నాడు. ఆ నాయన కళ్ళలో పడ్డాడు. అమ్మ మీరు ఎవ్వరు రారు, సారు రారు, నువ్వు రారు, బాగున్నాను ద్వారా అమ్మ అంటే పోతావా నాన్న తాతయ్య ఇంట్లో భోజనానికి అంటే పోతలేమని అన్నాడు. ఒకటే తిరుగు పోతామని ఆశ పెట్టాక మేము రావడం వాళ్ళకి ఒక గెస్ట్ లాగా, ఒక మంచి అందరికంటే ఒక గెస్ట్ లాగా మాకు ఆ ఊళ్ళే అట్లా ఇష్టపడతాం. ఇక తిరుగుతా ఉన్నాడు 3 సార్లు. నేను అన్నా కదా మాకు అప్పుడు తెలియదా ఫాస్టింగ్ అంటే తెలియదు. ఒక పొద్దునున్నాడు అని చెప్తున్నాను. నేను అట్లా చెప్పు, నేను అన్నం తినను మమ్మీ, నేను ఫాస్టింగ్ ఉన్నాను అంటే ఏమన్నట్టు నాన్న అని నేను అన్నా.
నాకు అర్థమయ్యేటట్టు చెప్పిండు. చెప్తారు కానీ అవునా అని నాయన వచ్చి అడుగుతా ఉంటే ఒక పొద్దులు ఉండాలి మరి ఆయన తర్వాత తింటాడు అట్నే అన్న. అట్ట 4-5 సార్లు తిరుగుతున్నాడు ఆ రాములైన ఆయన. తిరుగుతారకనే ఇక నేను ఏది నాన్న అంటే మమ్మీ నేను ఒక పొద్దులు ఉండొచ్చి నేను ఫాస్టింగ్ అని చెప్పడమే నీకు తప్పైందా? నేను ఫాస్టింగ్ ఉన్నది నాకే తెలియకూడదు, నువ్వు అందరికి చెప్తున్నావు, నాకు నచ్చలేదు మమ్మీ అని అన్నాడు. చెప్పకూడదా నాన్న అన్న. చెప్పకూడదు మమ్మీ నాకే తెలియకూడదు అని అని అనేసాడు. మొత్తానికి మా ఊళ్ళోనే మొత్తం ఒక అందరికి కూడా ఒక ఇంతగా కనపడదు. జేమ్స్ వచ్చిండంటే తీటోడు వచ్చిండని మా ఊళ్ళో అట్లాంటి అటువంటి పిల్లగాడు చాలా సైలెంట్ మౌనంగా అయ్యి అక్కడ ఏం జరిగిందంటే ఒక మంచి ఇన్సిడెంట్ ఏంటంటే ఏమైందంటే సెన్సరాయన వచ్చింది మా ఇంటికి. వస్తానికి నీళ్ళు మోస్తూనే ఉన్నాడు. సెన్సరాయన వస్తే ఆయన బియ్యం పెట్టమన్నాడు. మాకు అప్పుడు బియ్యం అయిపోయినాయి, వడ్లు ఉన్నాయి. వడ్లు తెచ్చి పెడితే వద్దన్నాడు. పైసలు 10 రూపాయలు వద్దన్నాడు. ఈయన చూసిండు, ఈయన చూసి బిందె ఆడబెట్టిండు. ఇక మమ్మీ నువ్వు ఏ బెట్టకు అన్నాడు. ఇక దారికి అడ్డం కూర్చుండు. ఇక బిందె ఆడబెట్టి దారికి అడ్డం కూర్చోగానే ఆయన ఏం చేస్తుండు, తేళ్ళ తీసుకుండు, పాములను తీసుకుండు, ఇక అది ఇది అని చేయించోడు. ఇక గోల చేస్తుండు. గోల చేస్తుంటే అన్నాడు కదా, నీ వేసింది తీసేసి నాకున్న దాంట్లో శరి సగం నీకు సగం నాకు సగం, నాకేమున్నదో నాకున్న ఆస్తిగా నీకు శరి సగం ఇస్తా, నువ్వు ఆ వేసింది తీసిరాపో అని అన్నాడు. అంటే అదేంది ఇదేంది అని అన్నాడు. అని కొట్టుకొని ఆయన పోయిండు. తెల్లారి మళ్ళా వచ్చిండు. మళ్ళా వస్తారు మళ్ళా జనం గుంపులు కూడంగానే ఒక అన్న రాయన ఉన్నాడు. వచ్చాక ఓ సెన్స్ ఆయన ఆ బాబు దేవుడు నమ్ముకుని బిడ్డ పెట్టలేడుకో ఈరోజు సప్పు అనుకో అంటే అప్పుడు వేసి కర్ర నేల వచ్చి అనుకుంటు కదా, ఈ మాట నిన్న చెప్పొద్దు అని అన్నాడు. అది జరిగిన 2 రోజులకే దేశగురు వచ్చిండు. దేశగురు వచ్చే ఆడికనే ఈ ఊళ్ళో మా ఊళ్ళో అందరూ ఆయనకు నీళ్ళారిపోయి కొబ్బరికాయలు కొట్ట ఆయన గుర్రం మీద కూర్చున్నాడు. ఆయన కాళ్ళకాడ కొబ్బరికాయలు కొట్ట దండాలు పెడుతున్నారు అందరూ. ఇక ఆ చుట్టూ మా ఖాళీలో అందరూ ఆ గుర్రం వెనకం వస్తున్నారు. ఈ జేమ్స్ వాళ్ళ ఇంటికి పోతారు. మరి జేమ్స్ ఈ పని చేయలేడు, ఏం జరుగుతుందో చూద్దానని ఆ గుర్రం వెంబటే వస్తున్నారు అందరూ. ఊళ్ళో అందరూ వస్తున్నాగానే ఆ గుర్రం ఈ మూల మనకు దిట్టంగానే మా ఇల్లు. ఆ మూల కాడికి రాగానే 4 గాళ్ళు ఎత్తి చెవున మొత్తుకొని వెనక పరిగెత్తిపోయింది గుర్రం. ఆయన దాని మీద నోటు పడిపోయిండు. ఆ దేశ గురు పడిపోయిండు. ఇక ఇంటికి వచ్చి జేమ్స్ తోటి చెప్తాను. జేమ్స్ గుర్తుందో లేదో కానీ ఇక పావులు వాళ్ళందరూ వచ్చి జేమ్స్ ఇటు జరిగింది. జేమ్స్ అసలు మీ ఇంటికి తిరుగుతున్నాగానే ఆ గుర్రం అట్లా చేసింది, మా ఎంతో పరిగెత్తిపోయింది అని అన్నాడు. అంటే ఆ దేవుని నమ్ముకున్నాక ఎంత స్ట్రాంగ్ గా ఎంత దేవుని గురించి చెప్పడం, ఇంటికి మరి సువార్త చెప్పడం, అందరిని నలుగురిని కూర్చోటం. ఆయన సువార్త చెప్తుంటే మా సార్ నన్ను బయటికి వెళ్ళని చెప్పేది. నైట్ కొడుకేమో సువార్త చెప్తుంటే నన్ను బయటికి వెళ్ళని చెప్పేది. నేను ఇంట్లోనే మోకాలు వేసి ఆయన పాటలు స్టార్ట్ అయిన కానించి మోకాళ్ళ మీద ఉంటే ప్రసంగం అయిపోయేంత వరకు నేను మోకాళ్ళ మీద ఉంది. మరి దేవుడు నిజ దేవుడు. ఎప్పుడు నమ్ముకున్నారు? తమ్ముడు ఆయన ప్రవర్తన చూసి నాకు మమ్మీ నువ్వు జేమ్సే నమ్ముకున్నాడు. మమ్మీ నువ్వు చర్చికి రా, నాకు ఒక్క మాట ఏనాడు కూడా చెప్పలేదు. కానీ ఆయన చూస్తేనే నాకు అర్థమైంది ఈయన ఏంది ఒక ఇంతగా ప్రవర్తిస్తుంది. అప్పటికి ఇప్పటికి చాలా అర్జెంట్. చాలా మార్పు వచ్చింది అంటే చాలా. అసలు నాకే ఇంత అసలు జేమ్స్ యేసు ప్రభు అన్నంతగా అంత కాదు, నేను అంత అనకూడదు, అది తప్పు. కానీ నాకు అని అంతగా నేను ఆశ్చర్యపడి ఇక నేను దేవుని నమ్ముకోవాల్సింది అని నేను తప్పకుండా నేను డిసైడ్ అయ్యి 25 ఏళ్ళు. అవునా? ఇప్పుడు చాలా మంది అంటున్నారు బలవంతం చేసి మారుస్తున్నారు, డబ్బులు ఇచ్చి మారుస్తున్నారు. నేను వాళ్ళకు నాకు ఇట్లాంటి మీడియా అవకాశం నాకుంటే చాలా మంది వాళ్ళ మూతికి స్టిక్కర్ వేసి చెప్పాలని ఉన్నారు. ఎందుకంటే తెలివి తక్కువ, వాళ్ళు తెలివి తక్కువ చాలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే బలవంతంగా మార్చడం ఏంటి? నాకున్న సమస్య వాళ్ళకి ఏమో తెలుసా? ప్రతి ఇంటి సమస్య వాళ్ళకి ఏం తెలుసు? మనదర్శన శాస్త్రం అంటారే తప్ప వాళ్ళు ఎవరి ఒక ఆయన మొన్న అంటుండు వాళ్ళ బలహీనతను ఆసరాగా చేసుకొని మా మతానికి రాని మీ సమస్యలు పోతాయని అంటున్నాను. అది ఎంత మాత్రం నేను ఎలిగెత్తి ఏడ్చిన, ఎవరికి సంబంధం లేదు. నా ఇంట్లో జరుగుతున్న పరిస్థితికు నేను ఎలిగెత్తి ఏడ్చిన. ఎలిగెత్తి ఏకైక దేవుడు యేసు నాకు ప్రత్యక్షమై నా కొడుకును నాకు మళ్ళా అన్నిటికంటే ఈ లోకం వల్ల
ఉన్న అందరికి కంటే ఒక నెంబర్ 1 పొజిషన్ లా అసలు ఆ దేవుడు ఎలా ఆయన మనసు ఎలా మరి ఉంటుందో జేమ్స్ జీవితంలో, జేమ్స్ హృదయంలో, జేమ్స్ క్రియలలో నేను చూసిన. కానీ నాకు అంత లాభం, నేను ఒక దేవుడు నాకుతో ముఖాముఖిగా మాట్లాడాడు, దేవుడి కాంతి నేను చూసిన. అప్పుడు ఏడ్చినప్పుడు 1 గంటల తరబడి నేను మధ్యాహ్నం పూటలో ఎండలలో కూర్చొని ఏడ్చిన. ఒకప్పుడు మరి యోగు గారు కూడా ఏడ్చింటాడు. యోగు కూడా కష్టాలు వచ్చినప్పుడు మధ్యాహ్నం ఎండలో కూర్చున్నాడట. మరి నేను ఆ వాక్యం చదివినప్పుడు నాకు అక్కడ అర్థమైంది. మరి అట్లా నేను ఏడ్చిన దేవాది దేవుడు ఎందుకు బతికినాను, దుమ్ము లాంటి నన్ను, నా కొడుకును, జ్యేష్ఠ కుమారుని, ప్రథమ ఫలాన్ని నా కొడుకును దేవుడు ఏర్పాటు చేసుకుండు. మరి ఆయన సేవకుగా దేవుడు ఏర్పాటు చేసుకుండు. అన్నిటికంటే తమ్మునికి ఉద్యోగం పెట్టాలంటే నువ్వు చేయని మా వాళ్ళు అందరూ అంటే నేను దేవుని పని చేస్తా, నేను ఉద్యోగం చేయను అన్నాడు. అంత తమ్మునికి ఉద్యోగం పెట్టించాను. కానీ దేవుని సేవకునిగా వాళ్ళు అదే అంటారు, అన్నిలో అట్లా అంటుండ్రు. వాళ్ళకి ఏమి సత్యాన్ని గ్రహించుకోలేక, సత్యాన్ని జీర్ణించుకోలేక మరి ఇట్లా దుష్ప్రచారాలు, ఎందుకంటే బలవంతం చేసి మార్చుతున్నారు. బలవంతం అనేది కాదు, అసలు నాకు ఏ అవకాశం ఉన్నా ఇల్లు గల్లి తిరిగి వాళ్ళ దెబ్బ కొట్టినట్టు చెప్పాలన్నట్టుగా ఉంటది. కానీ అది అవకాశాలు నాకు అవకాశాలు నాకు ఎంత బాగా ఉంటుందంటే, అసలు బైబిల్ చదివితే ఎట్లుందంటే జుంటి తేనె దారాలు తాగినంతగా నాకు ఎంత 1 గంటల తరబడి నేను బైబిల్ మీద కూర్చొని అసలు నాకు చదువు రానంటే ఎవరైనా నమ్ముతారా? అసలు నాకు ఎట్లుంటుందో తెలియదు, ఎట్లుంటుందో నాకు తెలియదు. అటువంటి దేవుడు నేను బైబిల్ 3 సార్లు కంప్లీట్ చేసిన. బైబిల్ ఒకటే నాకే తెలియదు. న్యూస్ పేపర్ చదువుతా, బోర్డు చదువుతా, బస్ బోర్డు. ఎప్పటి నుంచి చదవడం మొదలైంది? ఇది రావణపేట పోయినప్పుడు అక్కడ ఏమైందంటే, అన్నిటికంటే గొప్ప అద్భుతం దేవుడు ఆవులు ఏం చేసిందంటే, వాళ్ళని చూస్తారకనే సూపర్ టీచర్, మీరే టీచర్ అని ఉండే, వాళ్ళని చూస్తారకనే వీళ్ళ దగ్గర వాళ్ళ రిచ్గా ఉండే తీరును చూసి, వాళ్ళు మాట్లాడే విధానం చూసి నాకు ఒక భయం అయ్యేది. వీళ్ళ దగ్గర కూర్చోకూడదు అని చచ్చిపోతున్నాయి. అటువంటి అప్పుడు నేను భయంగా బిక్కు అనుకుంటా పోయి కింద కూర్చొనేది. అయితే ఒకసారి పాస్టర్ గారు అన్నాడు, జేమ్స్ నువ్వు వాక్యం చెప్తావా అన్నాడు. నీ పెద్ద కొడుకు ఏం చేస్తాడమ్మా? తమ్ముడు ఉద్యోగంతో ఆయనకు అక్కడ ఉద్యోగం ఇస్తే అక్కడికి పోయాను. నీ పెద్ద కొడుకు ఏం చేస్తాడంటే సేవ చేస్తాడు అయ్యా. ఎక్కడ చేస్తాడంటే సూర్యాపేటలో ఉంటాడు అని అన్నా. కానీ ఇప్పటికీ నేను అనేది ఏంటంటే, జేమ్స్ ఒకటి నాకు ఒక మాట ఏం చెప్పాడు అంటే, నాన్న ఒక చర్చిలో ఒక స్థిరంగా ఎందుకు నువ్వు వాక్యం చెప్పు అని నాకు ఒక బాధ ఉండేది. ఎప్పుడు ఒకసారి అడిగితే అన్నాడు కదా, మమ్మీ నేను ఒక మడుగులో పడితే పరకలు దొరుకుతున్నాయి, ఒక బావిలో దొరికితే పరకలు దొరుకుతున్నాయి, కానీ నేను సముద్రంలో పడి గండెలను కొర్రమేళ్ళను పట్టాలని మమ్మీ. సువార్త చిన్నోళ్ళకి అందితే అది పబ్లిసిటీ కావట్లేదు, కానీ నేను రాజులకే బోధించాలని ఉన్నాను మమ్మీ, అట్లా ప్రార్థన చేయి మమ్మీ అని అన్నాడు. అంటే నేను ఎప్పుడు నేను ఎందుకు చర్చిలో ఉండవా అని ఆయన నన్ను ఆన్సర్ అంటే, ఆయన చర్చి ఎక్కడ, ఆయన ఎక్కడ అంటే నాకు అది సమాధానం దొరకపోయింది. ఇప్పటికీ అదే డిప్రెషన్ లో ఉన్నా నాకు. అదే సందిగ్ధంలో ఉన్నా నేను, అదే సందిగ్ధంలో ఉన్నా. కానీ దేవుడు ఎప్పుడు కార్యం తప్పకుండా చేస్తాడు. అదే కొర్రమేళ్లను, అదే గండిలను పట్టి తీరాలి తప్పకుండా. అది నేను ఆశ, నా ఆశ కూడా అదే. అయితే నా అలాంటి అరకనే ఆ పాస్టరు కొడుకు ఏర్పాటు చెప్తాడు అని మొత్తానికి సమయం ఇచ్చాడు. సమయం ఇవ్వగానే దేవుని కృపను బట్టి, దేవునికే మహిమ. మన మనసులకు ఎంత మాత్రం నాకు బైబిల్ చదివినాక పౌలు శిరులన్నా, అపోస్తులన్నా వాళ్ళే పెద్ద సేవకులు, పెద్ద వరాలు కలిగిన వాళ్ళని అనుకునేది. కానీ సౌలుగా ఉన్నప్పుడు సౌలుకు మహిమలు ఏం లేవు, ఆ పవర్ ఏం లేదు. కానీ పౌలుగా మారినాకనే, దేవుడు దర్శించినాకనే మరి ఆ పౌలు కాడ మనము ఆయన అద్భుతాలు చేసిండు, సంఘాలు కట్టిండు, పత్రికలు రాసిండు, మహా గొప్ప కార్యాలు చేసిండు పౌలు. ఈ విషయాలు ఎట్లా తెలిసినాయి మీకు? నేను బైబిల్ చదువుతుంటేనే, బైబిల్ అన్ని అర్థమైపోయింది. నేను వాక్యం చెప్తా. ఇప్పుడు నేను ఈస్టర్ కు మొదటి మాట నేనే వాక్యం చెప్పాను. మొదటి మాటకు నేనే వాక్యం చెప్పాను. అంటే దేవుడు సహాయం చేయాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. అంటే అట్లా నేను ఆశపడేదాన్ని. వాళ్ళు నన్ను అడిగితే సమయం ఇవ్వగానే
2 ప్రసంగాలు చేసింది జేమ్స్. 2 ప్రసంగాలు, దేవునికి మహిమ, దేవునికే మహిమ. 2 ప్రసంగాలు చేయగానే వాళ్ళు వచ్చి నన్ను ఫ్రెండ్స్ చేసుకున్నారు. వాళ్ళే వచ్చి నన్ను ఫ్రెండ్స్ చేసుకున్నారు. మా సోదర టీచర్ అన్నది ధన్యురాలు సలోమి, నువ్వు ధన్యురాలు అన్నది. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఆమె అన్నది మరియ తల్లి ఆయన ధన్యురాలు, నువ్వు ధన్యురాలు సలోమి అని అన్నది. ఆమె కొడుకు పెద్ద గెస్ట్ ఆఫీసర్, ఇంకొక చిన్న కొడుకు 100 మందికి ఉద్యోగాలు ఇస్తాడు. అంత పెద్ద హోదల 2 బిడ్డలు జాబ్లే. ఆమె రిటైర్ అయిన, ఆమె భర్త రిటైర్ అయ్యాడు. అయినప్పటికీ అక్క ఎక్కువ అసమాధానం. ఎందుకంటే ఇంత పెద్ద రిచ్గా ఉన్నలే కానీ దేవుని సేవకులు లేరు నా ఇంట్లో అన్నంత ఒక అక్కకు ఒక ఫీలింగ్, అక్కకు ఒక బాధ, వేదన. ఆమె ఒక మంచి ఆ రోజుల్లో ఎన్నడో రిటైర్ అయింది. ఆమె 20-25 ఏళ్ల కిందనే రిటైర్ అయింది. ఆమె ఇంగ్లీష్ మీడియం చాలా మంచి పర్ఫెక్ట్ జ్ఞాని. అంత జ్ఞానం గల ఆమె, ఎంత జ్ఞానం గల అంటే అంత జ్ఞానం గల ఆమె. నన్ను ఇక హర్ట్ చేసుకోవడం, అది చేయడం, ఇది చేయడం, ఆమె మీద పడి జేమ్స్ పిల్లలు మాట్లాడడం, ఇక వాళ్ళకి జేమ్స్ ఒక వచ్చిన దొరికినట్టు అయిపోయింది కదా, అయిపోయింది. అట్లా చేసిండ్రు. ఇక అట్లా చేసిన తర్వాతే మళ్ళీ ఇక అక్క ఏం చేసింది కదా, అక్క ఆ దగ్గర కూర్చోబెట్టుకుంది, చీరలో కూర్చుంది. కింద కాదు, నా లేవల్ కూర్చోవడం దేవుడు అట్లాంటి అవకాశం ఇచ్చింది. చీరలో కూర్చోబెట్టింది. ఆమె పక్కన కూర్చుంటే అక్క నేను బైబుల్ రెఫరెన్స్ తీయలేదు. ఇట పెట్టిన బైబుల్ ఇట్నే ఉన్నది. చర్చ అయిపోగా అన్నది, ఏంటి స్థలం మీ బైబుల్ తీయలేదు అన్నది. బైబుల్ రెఫరెన్స్ తీయలేదు అంటే నాకు చదువురాదు అక్కయ్య అన్న అంటే అక్కడ అక్కయ్య రిటైర్ అయి ఉన్నది. రిటైర్ కాదు, రిటైర్ ఎప్పుడో అయింది. సార్ చచ్చిపోయింది, అక్కయ్య ఒక్కటే ఉంటుంది ఇంటి దగ్గర. ఇక నా దగ్గరకు వస్తుంది. ఇక వచ్చి అంటుంది, నీ కొడుకేమో ఆఫీసరు, నీ పెద్ద కొడుకేమో దైవజనుడు, నువ్వు తల్లికేమో చదువు రాదు, ఏం చదువు ఇది, ఇదేం బాగలేదు. నేను ఇక్కడి నుంచి పోయినా కదా, ముగ్గేసిన మా ఇంటి ముంగ సలోమి, ముగ్గేసినట్టే చదువు, ఏం లేదు, ముగ్గేసినట్టే సలోమి అన్నది. అంటే అట్టెట్ట అవుతుంది అని నేను అనుకోగానే అన్నది కదా, సలోమి చిన్న పిల్లలకు చదువు చెప్పడం చాలా కష్టం, కానీ పెద్దోళ్ళకు చదువు చెప్పడం ఈజీ పని సలోమి అని అన్నది. అనగానే అంతలో విద్యరాని వచ్చింది, డ్యూటీ నుంచి వచ్చింది. విద్యరాని మీ స్కూల్లో ఒక బాల శిక్ష ఒకటి, ఒక పలక తీసుకురా, బల్పాలు కూడా తీసుకురా అన్నది. అనగానే తెల్లారా తీసుకొని వచ్చింది ఆ విద్యరాని. తీసుకొని రాగానే ఇక అత్తరాలు 2 ఆలు పెట్టించింది. దిద్దు సలోమి నాకు రేపు ఒక్క చెప్పు, నేను రేపు వస్తా అన్నది. ఇది దిద్దిన, మళ్ళీ ఈ దిద్దిన, ఉప్పు దిద్దిన, కొన్ని ఒక 5-6 దాంట్లో హ్యాడ్ కాగానే తర్వాత అన్ని కలిపేదానికి మన మైండ్ పనిచేస్తలేదు. ఇక అన్ని కలిపి చెప్పడానికి, మళ్ళీ అన్ని అడిగి జవాబు చెప్పడానికి నాకు అర్థం కావట్లేదు. ఇక నాకు ఉన్న గోర నాకున్నది. మా మనవాడు మా మనవరాలు జేమ్స్ కొడుకు బిడ్డ బసలు తిన్నారు, ఆమె తినరు, వాళ్ళని తినిపియాలి, తాపియాలి. నా పెద్ద కోడలు జాబ్ చేస్తుంది, ఆమె డ్యూటీకి పోద్ది. ఆమె వచ్చే వరకనే అన్ని నేను చూసుకోవాలి. నాకు ఇంత బాధ ఉంటే, నాకు ఇంత భారంలో నేనుంటే నన్ను చదువుకోమని చెప్తుందా, నువ్వు ఇంత పనికి వచ్చినావు నువ్వు అని నేను దాన్ని పక్కకు పెట్టినా. పక్కకు పెట్టి అనగానే ఒకసారి ఏం చేసింది, సీల మీటింగ్ రోజు 6 వారం నడుస్తుంది, 11 గంటలకు నడుస్తుంది. నన్ను చదువుకోంగ పెడతావు నువ్వు అని నేను సీల మీటింగ్ పని చేసిన. అడుగుతుంది, ఇక ఏం రాసినా ఇయ్యాలా, ఏం చదివినావు, ఏం చెప్పి నన్ను ఆయన అడుగుతుంది. అడుగుతుంటే నువ్వు ఇంత పనికి వచ్చి నేను సీల మీటింగ్, మా పిల్లలు 11-12 గంటలకు అన్నానికి వస్తారు, వాళ్ళకి తినిపించే వాళ్ళకి నాకు ఇటు అయితే నాకు ఒక అర్ధ గంటల నీకు వచ్చి ఏం చేస్తా అని అట్లా తప్పించుకొని వాళ్ళకు అబద్ధం ఆడి అట్లా చేసేదానికనే అక్క ఎందుకు సలహా రావట్లేదు అన్నాను. అంటే అక్కడ పిల్లల కోసం ఉంటుందట అనగానే అక్క ఏం చేసింది, 11 గంటలకు స్టార్ట్ చేసిన స్త్రీల మీటింగ్ 5 గంటలకు పెట్టింది. 5 గంటలు నాకు టైం వచ్చింది, ఇప్పటికి అదే నడుస్తుంది. ఇక 5 గంటలకు పెట్టింది. చదువు నేర్చుకుని ఎన్ని సంవత్సరాలు అయింది, ఎప్పటి నుంచి చదువుతున్నావు? అది నేను ఎప్పటి నుంచి అంటే 2000 నేను 2020 అది 2020 అంటే ఇప్పటికి దాదాపు ఒక 4-5 ఏళ్ళు అయిందా? ఎన్ని సంవత్సరాలు అయింది? 5-6 ఏళ్ళు అయింది. 7 సంవత్సరాలు. 7 ఏళ్ళ ముందు లేదు చదవడం, చదువు లేదు. ఇప్పుడు 7 ఏళ్ళ అప్పటి నుంచి చదువుతున్నావు? అప్పటి నుంచి చదువుతున్నావు. టీచర్ వల్ల టీచర్ అన్నిటికంటే అనిల్, టీచర్ అనిల్, ఇద్దరు అనిల్ నేర్పించిండు. అనిల్ చిన్న కొడుకు. నేనేం చేసిన, ఇక సెలవులు వచ్చినాయి, ఎండాకాలం సెలవులు వచ్చినాయి, ఇక నిడిచిపెట్టిన అనిల్ కడికి వచ్చిన. అనిల్ కడికి రాగానే నేను రాస్తుంటే అంత గొలుసు రాత లెక్క, ఇక ఏం పని లేదు, ఇక ఏం పని లేదు, పిల్లలు లేరా ఏం లేదు, అంత గొలుసు లెక్క ఇంత పొడుగు రాస్తుంటే ఏం రాస్తున్నావు మమ్మీ అన్నాడు. అంటే సోదరు అంటే ఊరికే నేర్చుకోమని ఆయన పడ్డది నాన్న అని నేను అన్నా. నవ్విండు. నవ్వి మమ్మీ ఇటు గొలుసు రాత కాదు మమ్మీ,
విడివిడిగా రాయమని ఆయన ఒక బుక్ తెచ్చిండు. ఆయన ఒక బుక్ తెచ్చిండు. అప్పుడు ఎప్పుడు కేసీఆర్ కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ కొత్తగా కేసీఆర్ ఫోటో ఉన్నది ఒక బుక్ తెచ్చిండు. బుక్ తెచ్చి 4 అక్షరాలు ఇక్కడ, 4 అక్షరాలు ఇక్కడ, 4 అక్షరాలు ఇక్కడ, 4 అక్షరాలు ఇక్కడ. ఎప్పుడైతే ఇట్లా నేర్పించిండో అనిలు, అప్పుడు నేర్పించినాక నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ అక్షరాలు నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉండి నాతోటి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. బైబుల్లో చూస్తేనేమో అట్లా ఈ అక్షరాలు అర్థం అని చెప్పగానే అన్ని అర్థమైనవి. ఆ బైబిల్లో ఉన్నాయి, మళ్ళీ నాకు చదవటం రావట్లేదు. మళ్ళీ అర్థమైనట్టు నాతోటి మాట్లాడినట్టు ఎప్పటి నుంచో నాకు పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అర్థం కావట్లేదు. కానీ ఒకనాడు నేను ఎలిగెత్తి ప్రార్థన చేసిన మళ్ళా నాకు అర్థమైనట్టుంది, అర్థం కాకుంటుంది. ఇదేంటి ప్రభా నీ చిత్తం అయితే నాకు ఇంత దూరం తీసుకొచ్చినావు. ఇక మళ్ళీ నేను ఈ బైబుల్ చదివటానికి నాకు సాయం చేయమని నేను నాకు జ్ఞానం ఇవ్వమని ప్రార్థన చేశాను. నాకు జ్ఞానం ఇవ్వమంటే ఆ దేవాది దేవుడు యేసు ప్రభుల వారే నాకు జ్ఞానం ఇచ్చింది. జ్ఞానం ఇచ్చి ఒక్కొక్కటి వివరించి మళ్ళీ బాబు వచ్చినప్పుడు బైబిల్ ఇవ్వండి. మీకు చదువు వస్తుందని చెప్పిండ్రు, యేసయ్యనే చదువు నేర్పించింది అన్నారు కదా. అయితే ఒకసారి నాకు చదివి వినిపెట్టండి బైబిల్ని. మీకు ఎన్నో 130 చదువుతావా? 130. యెహోవా అగాధ స్థలములో నేను నీకు మొరపెట్టగా ప్రభువు నా ప్రార్థన ఆలకింపుము. నీవు చెవు వెగ్గి నా ఆరాధన ఇనుము. యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభు నీ ఎడల ఎవడు నిలవగలడు? ఆయన జనము నీ యందు భయభక్తులు నిలుపునట్టు నీ యందు క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. చాలా సంతోషం, చాలా చక్కగా చదువుతున్నారు మీరు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు 3 సార్లు చదివారా? 3 సార్లు కంప్లీట్. ఇవన్నీ మీరే రాసుకున్నారు? ఇవన్నీ నేను రాసినవి. నీ బైబిలే? నా బైబిలే. ఓకే. అందరికి చెప్తుంటారా బైబిల్? సువార్త చెప్పు, వాక్యమే చెప్తారు. వాక్యమే చెప్తా. మీరు సువార్త చెప్తే ఎవరైనా రక్షణ పొందారు ఇప్పటి వరకు? నేను చాలా మంది మా ఊళ్ళోనైతే నా చుట్టుపట్టు ఉన్న వాళ్ళందరినీ దేవుని కృపను బట్టి, నా నోట్లే సత్యం లేదు, నాలో పవర్ ఏం లేదు, కానీ దేవుని ప్రేమను బట్టి అందరికీ నేను పడ్డ శ్రమల ద్వారా నాకు కలిగిన జ్ఞానము, కష్టాల నుంచి నన్ను దేవుడు ఆశ్చర్యకరమైన నేను అన్నిరాలుగా ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు దేవునితో నాకు ఎప్పుడు తర్జన చాలా యుద్ధం అన్నట్టు. ఎందుకంటే నాకు ఎదురైతున్న సమస్యలను బట్టి నేను మనుషులకు ఎవరికి చెప్పుకున్నా నాకు సమాధానం దొరకపోయేది. కానీ దేవునికి మాత్రమే చెప్పేది. నేను కొబ్బరికాయలు కొట్టి ఆటే చెప్పేది. ఈ కొబ్బరికాయలు కొట్టేది ఇంతే తృప్తే కానీ చిన్న చిన్న రాళ్ళ కాడ నాకు తృప్తి అనిపించేది. ఒక్కడే దేవుడు ఉన్నాడు, పైన ఉన్నాడని నేను ఆకాశం వైపే నేను కన్నులెత్తి అక్కడి నుంచి సమాధానం అడిగేది. అటువంటి శ్రమలల్లా చాలా వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా నేను మిషన్ కుట్టేది నా చుట్టూ 10 మంది ఉండేది. ఆ 10 మంది ఎవరి సమస్యలు నాకు చెప్పినా కానీ దేవుడు నాకు వాళ్ళ కోణాల నుంచి నేను ఆలోచించి వాళ్ళ 2 వైపులా మాట్లాడే జ్ఞానం నాకు దేవుడు ఇచ్చాడు. ఇచ్చి వాళ్ళను దేవుని మందిరానికి చాలా మందిని నడిపించిన. చాలా మంది అంటే 10-15 మంది దానిక మా ఇండ్ల చుట్టూ మొత్తం 10-15 మంది దానిక. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఈ సూర్యాపేటకు వచ్చి 3 రోజులు అయింది. నేను 2-3 కుటుంబాలు నేను ఉండేది అప్పుడు పెద్దబాబు కాడ ఉన్నా కొన్నాళ్ళు. ఆ చదువు నేర్చుకున్నప్పుడు పెద్దబాబు కాడ ఉన్నా. ఇక చిన్న బాబు అక్కడ ట్రాన్స్ఫర్ అయితే నేడింజర్ల కాడ ఉన్నా. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ సూర్యాపేటకు వచ్చిన బాబుకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడికి వచ్చినాక నేను వచ్చి 4-5 నెలలు అవుతుంది. 2-3 కుటుంబాలను ఇప్పుడు చర్చికి తీసుకెళ్తున్నా సూర్యాపేటలో కూడా. కొత్తగా ఈ మధ్య చాలా మంది అంటున్నారు, నువ్వు కూడా చూస్తున్నావు అంటే డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు, వీళ్ళు పైసలకు యేసు ప్రభు నమ్ముకుంటున్నారు అంటున్నారు. అబద్ధం. నమ్ముకున్నారా? అట్లెవ్వరు నమ్ముకోరు. అద్దంకి దయాకరు ఉన్నాడు, అద్దంకి దయాకర్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ చెల్లెను, వాళ్ళను కూడా అసలు వాళ్ళ ఇంటికి పోతే సువార్త చెప్పమంటారు. అంటే వాళ్ళ ఇల్లు ఇక్కడ దగ్గరేనా? వాళ్ళ అమ్మ ఇక్కడే, వాళ్ళ చెల్లెలు ఇక్కడనే ఉంటది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దయాకర్ గురించి. అవును, ఉంటది.
వాళ్ళు కూడా నమ్ముకున్నారు ప్రభుని. ఓకే, నమ్ముకున్నారు. అంటే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు రోమన్ క్యాథలిక్ అట్లా పోతారు, కానీ వాళ్ళకు మంచిగా లోతుకు అంత తెలియదు. పాపం వాళ్ళని మంచిగా మన దేవుళ్ళకు నడిపిస్తున్నాయి. అంటే నేను అసలు అయ్యగారు మీరు ఎట్లా చెప్పినా నమ్ముతారు. నేనే వాళ్ళకు మనం పైసలు ఇస్తే అది కాదులే, కానీ వాళ్ళే నేను పోయిన ఒకరోజు వాళ్ళ సువార్త చెప్తే నాకు గిఫ్ట్ పెట్టిండ్రు, వాళ్ళే పెట్టిండ్రు. నేను జేమ్స్ కూడా చెప్పిన వాళ్ళే మనకి ఇచ్చిండ్రు. వాళ్ళే ఏదో పిచ్చిగా ప్రచారం చేస్తారు, వాళ్ళ ప్రచారాలలో నిజాలు లేవు. మనం ఈ బైబుల్లో సత్యం ఉన్నది, ఈయన సత్యదేవుడు కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేని చేతలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందు గురించి సత్యం ఎప్పుడు గెలుస్తుంది, అన్యాయము ఎప్పుడు గెలవదు. అది గెలవదు. సరే, ఇప్పటి వరకు నువ్వు కొడుకు గురించి చెప్పినావు, నీ గురించి చెప్పినావు. నీకు యథార్థవాది ఛానల్ ఎట్లా తెలుసు? ఏమేమి చూసినావు? నేను ఎట్లా తెలుసు నీకు ఎట్లా తెలుసు అంటే మాకు మా అయ్యగారు ఎవరు రంజిత్ ఓపిరి అయ్యగారు, ఆ ఓపిరి అయ్యగారికి శిష్యుడు ఎవరు నా పెద్ద కొడుకు జేమ్స్ ఆ శిష్యుడు. అయితే నేనేం చేసిన, మా ఊళ్ళో పెద్ద చర్చి 100 సంవత్సరాల కింద ఉన్న చర్చి. అయితే జేమ్స్ భీమవరం నుంచి హైదరాబాద్ చర్చికి పోతాడు, ఎన్ని పైసలు ఖర్చు. నువ్వు ప్రతి ఆదివారం నువ్వు హైదరాబాద్ పోవడం ఏందినా, ఇంత పెద్ద చర్చి అని అంటే ఆ జేమ్స్ అనేది అక్కడ ఏముంది మమ్మీ, అక్కడ అయ్యగారు చెప్పే ప్రసంగాలు ఉన్నాయి, అక్కడ నేను రక్షించబడేది, అక్కడ నేను నేర్చుకునేది అక్కడ ఉంది, నేను నేర్చుకునేది చాలా ఉన్నదని రంజిత్ ఓపిరి అయ్యగారి కాడికి భీమవరం నుంచి అంత దూరము వందలు పైసలు ఖర్చులు పెట్టి పోయేది. నాకేం తెలియక నేను ఇబ్బంది పడేది. ఈడెంత పెద్ద చర్చిలు, ఇన్ని చర్చిలు ఉంటే అక్కడికి పోతున్నాను. కానీ అయ్యగారి ప్రసంగాలు నేను విని, ఆయన జ్ఞానం నేనేం చెప్పలేను అయ్యగారి గురించి. కానీ మొన్న ఏమంటారు, ఆయన గొర్రెలు అని చెప్తున్నాయి కదా, ఆయన పేరేముండే కదా, ఆయనను అయ్యగారు మనోదాసును ఆ అయ్యగారు ప్రసంగం చెప్తూ, అసలు అయ్యగారు అందరు తిడితేనే ఒక తీరుగుంటుంది. పాపం అయ్యగారు తిడితే నాకు ఆ తిట్లను ఇంట్రెస్ట్ చూపించి ఇంకా అయ్యగారు చెప్పే వాక్యాలు ఈయన బుద్ధి అవుతుంది, నాకు ఇంటా ఉంటే ఈయన బుద్ధి అవుతుంది. ఆ స్టూపిడ్ అంటాడు, చాలా మంచి మంచి పదాలు వాడతాడు అయ్యగారు. అయ్యగారు వాడే పదాలు అస్సలు ఎట్లుండే అంటే మనకి దెబ్బ తలగదు, దద్దు రాదు. 2 గంటలు అంటారు కట్టేరు అన్న సామెత ఉంది. అయ్యగారు తిట్లు వాడిని సావనీయడు, బతకనీయడు. అది నీకు బుద్ధి లేనివాడు అని చెప్తాడు అయ్యగారు. అయ్యగారు చెప్తుంటే అయ్యగారు ప్రసంగాలు అసలు మాలో ఏం లేదు, అంత పెద్ద దైవజనుడు, నా కొడుకుని ఇష్టపడడు, నా మనవడు నా మనవరాలు ఇద్దరు పుట్టినప్పుడు వచ్చిండు అయ్యగారు నా ఇంటికి వచ్చిండు. నా ఇంటికి వచ్చి పేదరాళ్ళ ఇంటికి వచ్చి నా మనవనికి నా మనవరాలకు పేరు పెట్టిండు. చాలా నాకు ఆయన పేరు, నా మనవని పేరేమో రోహిత్ శాలం పెట్టిండు. నా మనవరాల పేరేమో అయ్యగారు మీరే పెట్టాలంటాడా. పూర్తిగా జేమ్స్ అయ్యగారి మీదనే డిపెండ్ అయి ఉంటాడు. అయ్యగారి నోటి నుంచి ఏ మాట వస్తే అదే మాట నా బిడ్డల జీవితంలో నెరవేరాలని ఆయన ఆసక్తి ఏంటంటే ఒక పవర్త, ఆయన ఒక అపోస్తులు అటువంటి సేవకుడు. ఆయన దైవజనుడు ఏది పెడితే అదే నెరవేరాలని, నా బిడ్డల జీవితంలో జరగాలని ఆయన నిరీక్షణ. మేమేమో ఒక కొత్త పేరు ఏర్పాటు చేయాలని మా బాధ, మాకేం తెలవక ఇక ఏం చేసిండు, ఆ పేరు పెట్టంగానే రోహిత్ శాలం మనమరాల పేరు ఏంటిది, దివ్య పరిమళ అని పెట్టిండు. దివ్య పరిమళ అని అయ్యగారు పెట్టిండు. ఏమేమి చూస్తావు ఛానల్లో? చిరస్థానం చూస్తావా ప్రోగ్రామ్? ఇప్పుడు వస్తుంది కదా అయ్యగారితో, నేను చూస్తావా? ఎప్పుడు మన ప్రోగ్రామ్ ఎక్కువ చూస్తా నేను. అవునా? ఇది మన ప్రోగ్రామ్, మన ప్రోగ్రామ్. దేవుడు మనకిచ్చిన అవకాశం, ఎంతో మందికి లేదు అవకాశం. వాళ్ళకు చెప్పాలన్న సబ్జెక్ట్ ఉన్నా కానీ చెప్పలేని పరిస్థితులు, కానీ మనకైతే దేవుడు అవకాశం ఇచ్చిండు. అందుకని మన ప్రోగ్రామ్ కాబట్టి నేను ఖచ్చితంగా మీ ముఖం అయ్యగారి ముఖం లేవంగానే చూస్తూనే ఉంటా. ఎప్పుడు నేను టిఫిన్ చేయంగానే మిమ్మల్ని ఇక ఇవాళ ఏం జరుగుతుందో మన దేవుని పనులు ఎంతవరకు వచ్చినాయి అని చూస్తా నేను. జరుగుతున్నాయి అని చూస్తా. అంటే నా మనవరాలు ఏమైందంటే పెద్ద అయింది, తమ్ముని పేరు మంచిగా పెట్టించినావు, నా పేరు ఇటు ఎందుకు పెట్టినావు అడిగితే నేను చిన్నప్పుడే అన్నా, ఇది ఇంత ముందు ఒకరికి పెట్టిన పేరే నాన్న. నేనంటే మమ్మీ అయ్యగారు పెట్టిన పేరు
పాప జీవితంలో నెరవేరాలి. అదే నెరవేరుతుంది. ఆయన సేవకుడు, ఆయన దైవజనుడు, ఆయన అపోస్తులు. నువ్వు మామూలుడు కాదని జేమ్స్ నన్ను సంపాదించుండు. నువ్వు నాకు ఈ పేరు నచ్చలేదు, ఇది అందరికి ఉన్న పేరే నాకు పెట్టినవు, నా పేరు మార్పిస్తావా మార్పియావా, నువ్వెందుకు అప్పుడు పెట్టాలి అంటే తాతయ్య నానా మన రంజితోపిరి గారు తాతయ్య పెట్టిండు నీకు పేరు అని అని ఇక అంటే అరికి ఇక సైలెంట్ అవుతుంది నా మనవరాలు. ఆమె 9 8 కంప్లీట్ అయ్యి 9 ఇప్పుడు 9 పడుతుంది. ఇప్పుడు 9 ఆయన 8. మరి ఎప్పుడు చూపిస్తావు నీ మనవరాల్ని? చూపిస్తా, దేవుని చిత్తం అయితే ఇప్పుడైనా చూపిస్తా. నా మనవరాలను తప్పకుండా చూపిస్తున్నాను. సంతోషం సంతోషం అమ్మా. మరి నేను ఇట్లా చూడడం అనుకోకుండా చాలా విషయాలు మాట్లాడినా, చాలా విషయాలు విన్నా. నువ్వు మాట్లాడుతుంటే చాలా సంతోషం. దేవుడు ఇంకా మీకు దీర్ఘాయువు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అనేకులకు సాక్షిగా నిలబెట్టుకుంటాడు, వాడుకుంటాడు. కొడుకును కూడా పెద్ద చేపలు పట్టినట్టు చేస్తాడు. పెద్ద చేపలు ఆయన దేశాలలోనే వేస్తున్నాడు వలలు. తప్పకుండా మీ ప్రార్థన వ్యర్థం కాదు. ఏదైనా ఒక చర్చిలో స్థిరంగా ఉండమంటే అంటాడు, నేను మడుగులో పడుతున్నా, చిన్న మడుగులో పడితే నాకు అందులో కొరకలే దొరుకుతున్నాయి, నేను బావిలో పడితే ఈ చిన్న చిన్న చేపలు దొరుకుతున్నాయి, నేను సముద్రంలో పడతా మమ్మీ, అవి పెద్ద గండిలను పడతా, కొర్రమేళ్ళను పడతా, వాళ్ళకి అందితేనే సువార్త చిన్న వాళ్ళకు అందరికీ అందుతుంది. ఒక మంత్రికి అన్ని నేను సువార్త చెప్పిందంటే మమ్మీ ఆయన కింద ఉన్న వ్యవస్థ మొత్తం సువార్త అంగీకరిస్తారు. అదే నేను చేస్తున్నా, అట్నే నువ్వు ప్రార్థన చేయంటాడు, అదే ప్రార్థన చేయంటాడు. అదే ఇప్పుడు మీ కుటుంబంలో అందరూ రక్షణ పొందినరా? అందరూ. ఆయన ఒక్కడు మారినాక మా ఊరంతా మారింది. ఊళ్ళే సంఘం, పెద్ద సంఘమే ఆయన స్టార్ట్ చేసింది. అది పెద్ద సంఘం విస్తరించింది. మా తల్లిగారు ఫ్యామిలీ, మా అత్తగారి ఫ్యామిలీ, మా ఊళ్ళో మొత్తం అంతకుముందు లేకుండా, అంతకుముందు లేదు, అస్సలు లేదు. స్టార్ట్ చేసింది ఆయన ద్వారానే. భీమారం, భీమారం సూర్యాపేట దగ్గర. సూర్యాపేట దగ్గర ఒకసారి వస్తా, మీ ఊరికి వస్తా నేను తప్పకుండా. అన్నయ్య అక్కడ వాక్యం చెప్పాలి, తప్పకుండా వాక్యం చెప్పాలి. ఈ ఏర్పాటు తప్పకుండా మర్చిపోవద్దు. కొడుకు చెప్తున్నావా? నిన్ను ఈసారి ఎట్లనైనా ఆ సంఘంలో సంఘ పెద్ద ఈయనే. అవునా? తమ్ముడు అనిల్. ఓకే, అనిల్ సంఘ పెద్ద. ఇక ఆయనే ఏదైనా సంఘంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే దేవుడు పవర్ ఆయనకే ఇచ్చిండు. అది దేవుని కృప. ఓకే, చాలా సంతోషం సంతోషం అమ్మా. ఒకసారి చూపిస్తా, మీ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరిని చూపిస్తా. అన్న ఒకసారి రండి. మరి ఓఫిర్ మినిస్ట్రీస్లో ఇప్పటికే అద్భుతమైనటువంటి సేవ చేస్తూ దేశ విదేశాలలో బహుబలముగా వాడబడుతున్నటువంటి దైవజనుడు మరి పాస్టర్ జేమ్స్ జగదీష్ అన్న, మరి సలోమి అమ్మగారి యొక్క పెద్ద కుమారుడు జేమ్స్ అన్నగారు. అన్నగారు, అమ్మగారి గురించి ఏం చెప్తారు మీరు? మా మమ్మీ అంటే చదువు రాకపోయినా మా మమ్మీకి ఏమాత్రం చదువు రాదు, కానీ ఎంత ఆసక్తి అంటే కొన్ని ఇంగ్లీష్ పదాలు వచ్చినాయి, అవి వినగానే నేర్చుకుంటుంది. అది తప్పు మాట్లాడినా నేర్చుకుని చేస్తారు. తర్వాత చదువు ఎంతగా నేర్చుకుంది, 3 సార్లు బైబిల్ పూర్తి చేసింది. తర్వాత ఒక్కొక్కవేళ మా తమ్ముడు ఎప్పుడైనా చదవకపోతే మా మమ్మీ చదివి చెప్తుంది వానికి, అరే బైబిల్ చదువురా అని. అది తర్వాత చాలామందికి దేవుని ప్రేమను ఆమె వ్యక్తం చేసి చాలామంది దేవుని దగ్గర నడిపించింది. చాలామంది మా మమ్మీకి తెలియదు, కానీ ఆమె ఎఫెక్ట్ మా ఊర్లో సంఘం ఒక సగం మంది దాకా దాదాపుగా అమ్మ ద్వారానే దేవుని దగ్గరికి రావడానికి సహకరించింది అన్నమాట. సో అది మా మమ్మీ. దేవుడు మా మమ్మీని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఇంకా పరిచయలో కుటుంబం అంతా సాగాలని నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం. ఒకసారి అనిల్తో కూడా మాట్లాడడం. తమ్ముడు అనిల్, మరి ఆర్టీఎఫ్లో చర్చ జరగడానికి, డిబేట్ జరగడానికి ముఖ్య కారకులు అనిల్ అని తెలిసింది. బ్రదర్ అనిల్ గారు, ప్రైజ్ అలాడ్. ఓకే, ఏం చెప్తారు? అమ్మగారు మంచి సాక్ష్యం చెప్పారు మీ గురించి. చాలా సంతోషం అన్నాం. మమ్మీ యొక్క నడిపింపు వల్లనే మేము చాలా దేవుళ్ళు ఎదగడం కానీ నేర్చుకోవడం కానీ మమ్మీ వల్లనే జరిగింది. అవునా? ఓకే ఓకే, చాలా సంతోషం. మీరు సంఘ పెద్దగా ఉన్నారంట మీ ఊర్లో? అవునన్నా, రీసెంట్గా. ఎలా నడుస్తుంది అక్కడ పరిచర్య ఇప్పుడు? చాలా మంచిగా నడుస్తుంది. ఓకే ఓకే ఓకే, చాలా సంతోషం. మంచిది అనిల్ గారు, మీ యొక్క పరిచర్య, మీ యొక్క జాబ్ని దేవుడు ఇంకా దీవించి అనేకలకు ఆశీర్వాదకరంగా మలుచునుగా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఆర్టీఎఫ్. ఓకే, ఇప్పుడు సూర్యాపేటలో కూడా ఇప్పుడు అగాపే ఫుల్ గాస్పల్ చర్చ్ నడుస్తూ ఉంది. ఎవ్రీ సండే ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. త్వరలో స్టార్ట్ కాబోతుందంట. త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఈ పరిసర ప్రాంతాలలో మరి ఓఫిర్ మినిస్ట్రీస్
చెందినటువంటి సంఘ సభ్యులు లేదా ఓఫిరాయ్ గారి యొక్క అభిమానులు, ఇంతకుముందు మరి అయ్యగారిని ఫాలో అయినటువంటి వారు సంఘం లేదని ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటే, సూర్యాపేటలోనే త్వరలో మనకు బ్రాంచ్ సంఘం అనేది ఆరంభం కాబోతుంది. మరి జేమ్స్ జగదీష్ అన్న గారిని మీరు సంప్రదించండి, లేదా మీకు కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కూడా నేను ఇస్తాను. మీకు ఒకవేళ మీరు కాంటాక్ట్ కావాలంటే కండి, నేను అన్న నంబర్ కూడా చెప్తాను మీకు. ఒకసారి మీరు లైన్లో ఉంటే అన్న ఒకసారి నంబర్ చెప్పండి మీది. 917731431473. ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మరి జేమ్స్ జగదీష్ అన్న గారు మీతో లైన్లోకి వస్తారు త్వరలో. మరి సూర్యాపేట అనేది అందరికీ తెలిసినటువంటి పట్టణమే ఇది. మరి ఇక్కడ సంఘం ఉండడం చాలా ఆశీర్వాదకరం. ఇక్కడ ఉన్నటువంటి వారు సత్య సంబంధులు, యథార్థవంతులందరూ తప్పకుండా మీరు ఇక్కడికి రండి. ఇక్కడ సంఘము మరి అత్యద్భుతంగా త్వరితముగా అభివృద్ధి చెంది అనేక ఆత్మలు రక్షణలోనికి, సత్యంలోనికి మరి నడిపించబడును గాక. అమ్మ ఆఖరిని ఏం చెప్తావు? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఒకసారి అంకుల్ గురించి చెప్పండి. అయ్యగారు మా సార్ గురించి. మీ సార్ గురించి చెప్పండి. మా సార్ గురించి నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది నాకు. రైట్. మా సారు కూడా ఇక్కడ ఈ మార్కెట్ ఆఫీసులో జాబ్ చేసేది కానీ కొడుకు డాడీ జాబ్ ఏంటన్నా? జూనియర్ మార్కెట్ సూపర్వైజర్. గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబే. అయితే కొడుకు రక్షణలోకి వచ్చినాక చాలా సంతోషించిండు. అంతకుముందు అసలు దేవుడు అంటే నచ్చని మా సారు కొడుకు ఆయన మంచి లక్షణాలను చూసి అప్పుడు నమ్ముకున్నాడు. కొడుకుని చూసే నమ్ముకున్నాడు. ఆత్మీయ తండ్రి కొడుకే. ఆయన సాక్ష్యం కూడా చెప్పిండు, సాక్ష్యం కూడా ఉన్నది. రక్షణలకు నడిపించాడు కుటుంబం అంతా. తమ్ముని కూడా మమ్మల్ని ఎవరిని కూడా జేమ్స్ చర్చికి రాని మమ్మల్ని ఫోర్స్ చేయలేదు. మనం ఎవరినో బలవంతం చేస్తున్నాం అని వాళ్ళందరూ అంటున్నారు, కానీ సొంత నా కొడుకే సేవకుడు అయ్యుండి కూడా నన్ను చర్చికి రాని చెప్పలేదు. ఆయనను బట్టి నేను అసలు ఆయన లక్షణాలను చూసి నాకు నచ్చే నేను చర్చికి వెళ్ళిన. యేసయ్య గురించి ఏం చెప్తావు? యేసయ్యని గురించి ఆయన మానవుల కొరకు ఎందుకు పనికిరాని శత్రువుల కొరకు ప్రాణం పెడతానికి వచ్చిన దేవుడు. ఆయన ఏది మనలో ఏ మంచితనం లేకపోయినా కానీ ఆయన మంచి దేవుడై ఈ లోకానికి వచ్చిండు. ఆయన ప్రాణం పెట్టిండు. ఆయన చనిపోయి తిరిగి లేవడమే గొప్ప విషయం. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, రక్షణ. ఆయన మరణించి తిరిగి లేవటమే నాకు నిత్యరాజ్యం. ఆ నిత్యరాజ్యంలో నేను కూడా దేవునితో ఉంటున్నానే ఒక గొప్ప నిరీక్షణ, విశ్వాసం దేవుడు నాకు దయచేసిండు. అన్నిటికంటే బైబిల్ చదివి నేను వాక్యం విన్నది ఒక ఎత్తు అయితే చదివింది 100% న్యాయం చేసినట్టు ఉంది. ఏంటంటే భోజనం చేసినట్టు ఉంది. అదే విన్నట్టు ఉంటుంది. చర్చిలో వాక్యం విన్నట్టు ఉంటుంది. చదువు రాని వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడని అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు విన్నదాన్ని కూడా దేవుడు దాన్ని ఏది కూడా వ్యర్థం కానియాడు, దేవుడు కానియాడు. ఎందుకంటే ఆయనకు ఆ పవర్ ఉంది కాబట్టి. నాకు మాత్రం ఈ భోజనం చేసినట్టు ఉంటుంది, చికెన్ బిర్యానీ తిన్నట్టు ఉంటుంది. అంత బైబుల్ చదివే ధన్యత నాకు దేవుడు దయచేసిండు. అసలు దేవుడు అంటే నన్ను నిర్మించిన నిర్మాణకుడు ఆయన. అసలు ఆయనను గింత గంత నేను సువార్త చెప్పేటప్పుడు కూడా చాలామంది చిన్న గుళ్ళె పెట్టి ఒక రూమ్ కట్టి ఆండ బంధించే దేవుడు కాదు దేవుడు. ఆయన ఆకాశం ఆయన సింహాసనం అన్నాడు, భూమి ఆయన పాదపీఠం అన్నాడు. ఆయన ఎక్కడ నువ్వు బంధించగలవు? ఆయన చూడగలవా? చూస్తానికి నీకున్నదా జ్ఞానం, ఉన్నదా సామర్థ్యం ఉందా, 10th ఉందా నీకు? అసలు ఆ బ్రెయిన్ గుజ్జునోళ్ళు ఎవ్వరు కూడా చిన్నగా యూజ్ చేయరు దేవుడిని. దేవుడు ఆయన అగాధ జలములనే ఆయన ఒక నోటి మాటతోటి చేసాడు. ఇష్టమే ఆయన నోటి మాట. అసలు ఆయన జగత్ రక్షకుడు. ఆయన అసలు ఒక మాటతోటి ఇంత అని నేను కొలచలేను. ఆయన ప్రేమ ఎంత లోతైంది దాన్ని ఎవడు లెక్కలు చేయలేదు. ఆయన ప్రేమ ఎంత ఎత్తైంది కూడా ఎవడు లెక్కలు చేయలేడు. పుట్టలేదుగా, ఆయనే దేవుడు. అందుకని అంత గొప్ప దేవుడు నాకు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నాకు దేవుడై ఉన్నాడు. నాకు శిరసై ఉన్నాడు, భర్త అయి ఉన్నాడు. ఇక నేను చాలామంది భర్త చచ్చిపోతే బాధపడతారు కదా, కానీ అసలు భర్త దేవుడు. నాకు అంతగా న్యాయం చేసే దేవుడు ఉన్నాక ఇక ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. మనుషుల మీద ఆధారపడేటోళ్ళు నిరాశ చెందుతారు, కానీ నేను దేవుని మీద ఆధారపడతా. నాకు ఎప్పుడు సమాధానం దేవుని నుంచే వస్తుంది. వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళ గురించి ఏమంటారు మీరు? వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళ గురించి నేను చాలా మాట్లాడాలని ఉంటుంది వాళ్ళ గురించి. వాళ్ళు వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు
మరి నిజంగానే వాళ్ళు అనుకుంటారు పెద్ద జ్ఞానిని అనుకుంటారు. ఒక ఆయన ఇంతెందుకు ఒక అన్యులు కూడా కొంతమంది నాకు నచ్చిర్రు. మొన్న డిబేట్లో కూడా పగడాల పవిని చనిపోతే ఈ డిబేట్లో కూడా కొంతమంది నరసింహస్వామి భక్తుడు ఒక ఆయన నరసింహస్వామి భక్తుడు ఆయన మాట్లాడే విధానం నాకు నచ్చింది. ఎట్లా మాట్లాడిందంటే మీరు కూడా ఆ వీడియో చూపించిండ్రు, మీరు కూడా చూపించారు అయ్యగారు ఆ వీడియో చూపించిండ్రు. అట్లా అన్నాడు. గొర్రెలు ఒకరు నమ్మిన సిద్ధాంతాన్ని గొర్రెలు అనటం ఎంతవరకు మంచిది. చాలా ఆయనను చాలా విమర్శించి పగడాల పవీను ఆయన వాదన, ఆయన చర్చ, ఆయన డిబేట్లు అన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసిండు. ఎందుకంటే అందులో సత్యం ఉన్నది కాబట్టి, జీవం అందులో ఉన్నది కాబట్టి. వీళ్ళు ఎంతసేపున్న ఒట్టి మాటలు దుమ్మెత్తిపోయటం తప్ప వాళ్ళకు అక్షరం పొట్టంతో కోసిన అక్షరం ముక్క బయటికి రాదు. సత్యం వాళ్ళకు తెలియదు, వాళ్ళకు మాట్లాడరాదు. వాళ్ళు బయటికి ఉండి రాళ్ళేయడం తప్ప, చిల్లర రాళ్ళేయడం తప్ప వాళ్ళ ముఖం వాళ్ళు ఏం మనకు చెప్పలేరు. ఎందుకంటే దేవుణ్ణి ఎదుర్కోలేని దొంగ మనుషులు వాళ్ళుగా, వాళ్ళ చీకటి పనులు వాళ్ళు. కానీ వాళ్ళు అనుకుంటారు మాకే అన్ని తెలుసు అన్నట్టు. వాళ్ళు ఏదో ఆయనను మాట్లాడబోదు. మొన్న ఇంకొక ఆఫీసర్ని చూసిన నేను, పోలీస్ ఆఫీసర్ రిటైర్మెంట్ అయ్యిండు. రిటైర్మెంట్ అయిన పోలీస్ ఆఫీసర్ మాట్లాడిండు, చాలా మంచిగా మాట్లాడిండు. ఎట్లా మాట్లాడిండంటే ఇప్పుడు ఈయన పగడాల పవీను మరి ఆయనను పోస్ట్ మ్యాన్ చేసిరు కదా, అది ఎందుకు బయట పెడతలేరు అంటే బయట పెట్టరు. తీరా ఏమంటే ఒక దైవజనుడు, ఒక సేవకుడు, ఒక పవిత్రంగా జీవగంధాన్ని చదివి ఆ దేవుని స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని తాగుబోతు కింద పెట్టి తాగి పడిపోయి చచ్చిపోయిండని ఎంత చిత్రీకరించితే ఆ పోలీస్ ఆఫీసరు, రిటైర్ అయిన పోలీస్ ఆఫీసరు చాలా పెద్దగా మాట్లాడండి. అన్యుడు, ఒక అన్యుల పోలీస్ ఆఫీసర్, ఆయనకు నేను విసి చేస్తున్నా. అసలు ఆయన అట్లా మాట్లాడిండు. ఎట్లా మాట్లాడిండంటే అసలు ఆయన తాగుడు అనేది నేరం ఏమిటి, నాకు ఈ విషయం వల్ల నాకు మొదటి మాటలో చాలా చెప్పాలని ఉన్నది నాన్న, నిజంగా చెప్పాలని ఉన్నది. అంటే ఈ పగడాల పవీన్ భార్య ఏం చెప్పింది, జెసికా ఏం చెప్పింది, మన భారతదేశం అంతా ఎదురు చూసింది. ఏం ఎదురు చూసి ఆయన భార్య ఏం చెప్పుద్దా అని ఎదురు చూసింది. ఎదురు చూస్తే అప్పుడు ఆమె చెప్పింది వచ్చి పుట్టడు దుఃఖం, యవనస్తుడైన భర్తను పోగొట్టుకుంది, పిల్లలకు తండ్రి లేడు, తనకు భర్త లేడు. ఆ మూమెంట్లో ఆ తల్లి వచ్చి చెప్తుంది నా భర్తను చంపిన వాళ్ళని క్షమిస్తున్నానది. ఆ క్షమాపణ ఎవరు చూపించిండ్రు? ఈ మన ఎదురు ప్రశ్నలు అడిగే ముఖాలు చెప్పగలరా? క్రీస్తు యేసు ప్రభు మాత్రం సిలువలో చెప్పిండు క్షమించమని చెప్పిండు. ఆయన మొదటి మాటలో క్షమించమన్నాడు. ఆయన చెప్పింది ఆ తల్లి చెప్పింది, జెసికా చెప్పింది. జెసికా నేను క్షమిస్తున్నాను అన్నది. అది ఎంత పెద్ద ధైర్యం ఉండాలి, ఎంత గుండె ఉండాలి. ఒకనే మా ఇంటి దగ్గర ఇద్దరు పిల్లలు కొట్లాడితే వాళ్ళ ఇద్దరు తల్లులా ఉంటుంది. ఒక తల్లి వచ్చి అంటుంది కదా, అరే నువ్వు కొడతానికి ధైర్యం సరిపోకపోతే కళ్ళు మూసుకొని పెద్ద రాయి తీసుకొని తలకాయ వాళ్ళకు కొట్ట అన్నది. మనుషుల రక్త మాంసాలు కలిగిన వాళ్ళు కాబట్టి అటువంటి పౌరుషాలు, కోపాలు ఉంటాయి. కానీ దేవుణ్ణి అనుసరించే వాళ్ళకు అన్ని చంపుకొని వాళ్ళు ప్రాణాన్ని పెట్టి మరి వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి వాళ్ళ సువార్త ప్రకటిస్తారు. వాళ్ళ మీద ఇంత పెద్ద నేరం మోపటం వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్, వాళ్ళ నోర్లు ఎట్లా మోపియాలో. నేనైతే వీళ్ళైతే చిన్నపిల్లలు అయితే కొట్టాలన్నంతగా ఉన్నది, నాకు అంత బాధ ఉంది. అజయ్ బాబుని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు సాయంత్రం మీటింగ్ ఉంది, దాని కొరకు పోతున్నాం మేము. ఏమంటారు అజయ్ బాబు విన్నారా? అజయ్ బాబు నేను చాలా ఆయన నెంబర్లు ఉన్నాయి నా దగ్గర, ఆయన నెంబర్లు ఉన్నాయి. అజయ్ బాబుని గురించి ఇప్పుడు ఈ న్యూస్ బయటికి తీస్తే అజయ్ బాబు చాలా రిచ్ చేస్తాడు, చాలా గందరగోళం చేస్తాడు, తట్టుకోలేడు. 10 మందిని 100 మందిని ఆపటం ఎంత సమానమో అజయ్ బాబుని ఆపటం అంత సమానం అని తీసుకుపోయి బోన్లో పెట్టిండు. పులిని బోన్లో పెట్టిండ్రు వాళ్ళని ఏమని చెప్పాలి నేను? పులిని బోన్లో పెడతారా? బోన్లో పెడితే అది 4 కాళ్ళు ఎత్తిందంటే ఏమని మింగేస్తుంది. కానీ అనుకుంటుండ్రు అజయ్ బాబులో ఉన్నది దేవుడు. అసలు దేవుని గురించి, దేవుని విశ్వాసిని, ఒక సేవకుని గురించి మాట్లాడుతున్న ఒక స్వరాన్ని నొక్కాలని అంత చేతగాని ప్రభుత్వం నీ చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం నీ చేతులు ఉన్నాక, మరి పోలీసు వ్యవస్థ అంతా నీ చేతిలో ఉన్నాక, ఒక్క అజయ్ బాబును అంత దొంగతనంగా ఒక తీవ్రవాదిని, బందిపోటు దొంగను నైట్ ఇంట్లో ఫ్యామిలీకి తెలియకుండా అరెస్ట్ చేయటం ఎక్కడిది? ఎంత తప్పు, అదెంత తప్పు ప్రభుత్వానికి అర్థమవుతుంది? అసలు ఇది ప్రజలలోకి పోతే మన పరువు ఎంత పోతుంది? అసలు మన ప్రభుత్వం మన సిగ్గుపడాలి మనం. ఇవాళ ఏమైందంటే మరి ఆయన అభిమానులు ఎవరన్నా ఉంటే సిగ్గుపడతారో ఏమో కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు రాకముందు రాజకీయంలోకి వచ్చేటప్పుడు ఏమని చేసిండంటే
నేను క్రిస్టియన్, నేను అవును నా బిడ్డ క్రిస్టియన్, నా బిడ్డ నా భార్య క్రిస్టియన్, నేను క్రిస్టియన్, నేను చర్చికి పోతా, గుడికి పోతా, మసీదుకి పోతా అన్నాడు. ఇప్పుడు గెలవంగానే మోడీ నా సంకన ఉన్నాడు, మోడీ సంకన నేనున్నానని ఇక పోయిండు. నేను సనాతన ధర్మం అన్నాడు. చూస్తున్నాగానే ఈ ఊసర వెళ్ళి మార్చిండు. నాకు ఆయన ఎవరైతే సత్యం మాట్లాడవు నేను అనుకున్నా. పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు నేను అనుకున్నా ఇట్టాటి కొడుకు బయటకు వస్తే తప్పకుండా నాలాంటి ప్రజలకు, పేదోళ్లకు, క్రిస్టియన్ వాళ్ళకు న్యాయం దొరుకుద్దని అనుకున్నా నేను. కానీ అంత దారుణంగా అమ్ముడుపోతాడని నేను అనుకోలే. అంత దారుణంగా అమ్ముడుపోయాడు. అంత చేసిండు. ఆ పాస్టర్లు పోయి చేసిండు. అటువంటి వాడు ఇట్లా మారిపోతే ఆయన కొడుకు చిన్న దెబ్బ తగిలిందట. ఆ పాపం ఆ కొడుకు చిరంజీవిగా ఉండాలి. పవన్ కళ్యాణ్ కొడుకు చిరంజీవిగా ఉండాలి. ఆ కొడుకును దేవుడు రక్షించాలి. అసలు ఆ కొడుకునే ఒక బలంగా వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నా. ఆ చిన్న కొడుకు గాయపడ్డ చిన్న కొడుకు మోడీ ఫోన్ చేసిండు. మోడీ గారు ఫోన్ చేసి నీకు ఆర్థిక సాయం ఎంత కావాలని అడుగు అని ఫోన్ చేసిండు. నాకు ఆశ్చర్యం వేసింది. పగుడాల ప్రవీణ్ గారు ఒక సింహము నిద్రించితే నీకు రెస్పాండ్ అయ్యడానికి ఒక ప్రధాన మంత్రివి, నీకు ఎంత ప్రైమ్ మినిస్టర్ అంటే నీకు ఎంత పవర్, అసలు ఇంతమంది నీకు పిల్లలు అంటే నీకు చెప్పుకోవడానికి నీకు ఇజ్జత్ అనిపిస్తుంది, నీకు ఎట్ట అనిపిస్తుందో కానీ నాకైతే సిగ్గు అనిపిస్తుంది ఆయన బిడ్డను అనుకోవడానికి. ఎందుకంటే ఆయన ఒక ప్రధాన మంత్రి అయ్యుండి నాకు ఒక క్రిస్మస్ వచ్చినా కానీ నాకు బిసి చేయడు. మా క్రిస్టియన్ అంటే మేమంత దొంగలమా, మేమంత దోపిడిగాళ్ళమా, ఈ భారతదేశంలో మేమంత తీవ్రవాదులమా, లేకపోతే అంత నష్టం చేస్తున్నామా ఇది భారతదేశానికి? మేము భారతదేశానికి రాజకీయ నాయకుల కొరకు ప్రధాన మోడీ కొరకు మేము గట్టిగా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే నా దేశం శ్యామలంగా ఉండాలి, అది ఒక ఆదర్శంగా ఉండాలి. 10 దేశాలకు చుట్టూన్న దేశాలకు అన్నిటికీ ఒక ఆదర్శంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తాం రాజకీయ నాయకుల కొరకు. కానీ మా క్రిస్మస్కు హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడు, ఈస్టర్కు శుభాకాంక్షలు చెప్పడు. ప్రతి పండుగకు తుమ్మినా దగ్గినా ఈసి చేస్తాడు. ఇక అన్యులకైతే చేస్తాడు. అంత పగ మేమేమంత అన్యాయం చేసినాం మోడీ గారిని. నేను దేవుని సత్యదేవుని నేను నమ్ముకోవటం, తెలుసుకోవటం ఆయన అంత అవమానమా, అసలు అంత ఘోరమా? మేము అంత తప్పు చేసినాం, అంత నేరం చేసినామా? ఆయన దృష్టికి రావాలి. అసలు ఇది చాలా ఆయన దృష్టికి రావాలి ముందు. నాకు అది ఆయన విషయాలలో నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకో తెలుసా? చెప్పండి మరి. ప్రపంచ దేశాలన్నేమో అమెరికా దేశాన్ని చూస్తున్నాయి. మరి మన మోడీ గారు, రాహుల్ గారు ఇద్దరు పోటీ చేసినప్పుడు మన భారతదేశం అంతా వాళ్ళిద్దరి కోసం చూస్తుంది. కానీ ఈ ప్రపంచ దేశాలన్నీ ఏ దేశం కొరకు చూసినాయి? అమెరికా కొరకు. ట్రంప్ పోటీ చేసినప్పుడు, ఇంకో సిస్టర్ పోటీ చేసినప్పుడు అమెరికా కొరకు చూసినాయి. అప్పుడు ఏం చేస్తుండు మన మోడీ గారు? ట్రంప్ను సపోర్ట్ చేస్తుండు. ట్రంప్ గెలవాలని ట్రంప్కు నేను సపోర్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేసిండు. సపోర్ట్ చేసి గెలవంగానే అందరి ప్రధానుల కంటే మన ప్రధాని పోయి అక్కడ అమెరికాలో ఇంటర్వ్యూ తీసుకున్నాడు. నీకు అమెరికా, నేను నా భారతదేశాన్ని చిన్నగా చేయను, నా తల్లిని నేను అమ్ముకున్నట్టే, నేను చిన్నగా చేస్తే నా తల్లికి నేను ద్రోహం చేసినట్టే. కానీ ఇది నా కన్న తల్లి అయినప్పటికైనా కానీ నీకు భారతదేశం జ్ఞానం కావాలి, అమెరికా జ్ఞానం కావాలి, సంపద కావాలి. అక్కడ నీ పిల్లలు పోయి చదువుకోవాలి. మన భారతదేశం పిల్లలందరూ అక్కడ చదువుకుంటున్నారంటే నో ప్రాబ్లం, మన దేశాన్ని ఉద్ధరిస్తారని నాకు సంతోషం. కానీ మరి ఈ పాకిస్తాన్ పోయి మరి మన దేశం పిల్లలు పోయి చదువుకోవాలి కదా. మరి నీకు అభివృద్ధి అక్కడి నుంచి కావాలి, అన్నీ అమెరికా నుంచే కావాలి. మోడీ ట్రంప్ కాన్నేమో పిల్లి కొనలాగా ఉంటావు, మా కాన్నేమో పంజాయి సింహం లెక్క ఉంటావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? అసలు దేవుడా నీ ప్రాబ్లం? అసలు దేవుని చేతిలో ఒక బొమ్మవు నువ్వు. నీకు ఇస్తుండు ఆవుషిస్తుండు, నీకు అవకాశం ఇస్తుండు, నిన్ను పరిపాలించమంటుండు. ప్రజల్ని పరిపాలించు. మణిపూర్లో మనుషులను కోసి పొలానికి ఏరివేసినట్టు వేస్తే ఒక్క మాట మాట్లాడవు. లాస్ట్ కు ఆ మీడియా అంతా బయటకు వచ్చినాక అప్పుడు నువ్వు అంటావు మరి సిగ్గుపడాలి భారతదేశం అట. నువ్వు ఒక్కరికి సిగ్గుపడాలి, ఎందుకంటే అప్పటిదానికి ఇన్వాల్వ్ కాలేదు నువ్వు భారతదేశం. అది మణిపూర్లో నువ్వు ఇన్వాల్వ్ కాలేదు, నువ్వు సిగ్గుపడాలి. అసలు నువ్వు మంత్రి అయితే, నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయితే మాత్రం నన్ను చంపుతావా? ఇప్పుడు చంపితే రేపటికి 2 ఏమైతుంది? సస్తే ఏమైతుంది? ఏం కాదు కదా. నువ్వు మనుషులను, ఆడపిల్లల్ని వాళ్ళను బట్టలు ఇడిచేసి వాళ్ళ శరీరాలను కోసి ఎరివేసిండ్రు పొలాలకు. అసలు నీకు అమ్మ ఉంది కదా,
నీకు భార్య లేదేమో కానీ నీకు అమ్మ ఉందిగా, నీకు మరి నీ భారతదేశం అంతా నా పిల్లలే అంటున్నావు కదా, మరి ఆ పిల్లలు అనే మానవత్వం నీకు ఉండాలి కదా, ఒక మనిషికి ఉండే ఒక సొహయం ఉండాలి కదా. నీకు లేకపోతే ఏం చక్కదని మా దురదృష్టం. అటువంటి ప్రైమ్ మినిస్టర్ మాకు ఉండడం మా దురదృష్టం. ఇక మళ్ళా ఆ నుంచి వస్తే ఇక ముఖ్యమంత్రుల కానించి మరి ఇంకా మిగిలిన మంత్రుల కానించి ఎమ్మెల్యేల కానించి ప్రతి ఒక్కరు ఆర్డ్ నెంబర్ కూడా మనకు సపోర్ట్ చేయలేని బలహీనతల్లో అట్లాంటి బలహీనంలో ఉన్నాం మనం. ఎందుకంటే మనకు ఏం జరిగినా కానీ ఒక్కరు మాట్లాడరని అన్యుల ఓట్లు మనకు పోతాయి. క్రైస్తవులందరము ఒక ఓటు బ్యాంక్ కావాలి అన్నిటికంటే. ఇప్పుడు ఈయన పేరు ఏముండే ఇందాక శాలెం రాజు కానీ శాలెం రాజు మరి ఇంకా పెద్ద ఇంకా ఈయన పేరే ఉండే కదా జాన్మిసిలి చాలా మంది సేవకులు, వాళ్ళందరూ నాకు సమయానికి గుర్తురారు కానీ వీళ్ళందరూ పెద్ద సేవకులు అందరూ వాళ్ళు లేవాలి. వాళ్ళు మనకు చేయించాలి, మనకు మంత్రి ఉండాలి, మనకు ఎమ్మెల్యే ఉండాలి, మన స్వరము మరి పార్లమెంట్లో ఉండాలి, అసెంబ్లీలో ఉండాలి, రెండు దిక్కుల్లో మన స్వరం ఉండాలి. మన స్వరం ఉంటేనే వేస్తారు. ఇక ఇప్పుడు పౌడాల పవీన్కు బట్టి తప్పకుండా వచ్చింది, అందరికి వచ్చింది, చాలా వరకు వచ్చింది. ఒక చర్చ తలగబెట్టిందంటే మా జేమ్స్ పరిగెత్తిపోతాడు నా పెద్ద కొడుకు, కానీ మిగతా పక్కన ఉన్న సేవకుడు రెస్పాండ్ కాడు. అది నాకు ఎంత బలహీనం అంటే అంత బలహీనం. ఈ కొడుకున్న ఆసక్తి ప్రపంచం వల్ల అందరికి క్రిస్టియన్ వాళ్ళకు ఉంటే ఎంత బాగుండు. అది ఒక బాధ ఉండే అందరికి. అట్లా ప్రార్థన చేసి మమ్మీలు ఏనంటుంది అట్లా. చాలా సంతోషం, మాకు మీటింగ్ లేట్ అయిపోతుంది, నేను మళ్ళీ వస్తా ఒకసారి దగ్గరికి. తప్పకుండా దేవుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఇంకా మంచి దీర్ఘాయుని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. తప్పకుండా. ఇదండి అమ్మగారితో ఇప్పటి అయిపోయేటట్లేదు, బ్రేక్ ఇస్తున్నాం అంతే. ఇప్పుడు మరి శంకరమ్మ ఆలియాస్ సలోమి అమ్మగారు మరి 70 సంవత్సరాలు ఉంటుంది. ఎంత యాక్టివ్గా ఉన్నారో చూడండి. దేవుడు అనేక అద్భుత కార్యాలు చేశారు అమ్మ విషయంలో. చదవడం దేవుడు నేర్పించాడు అమ్మగారికి. మరి అమ్మగారు మరి గల్లీ విషయాలు మొదలుకొని ఇంటర్నేషనల్ విషయాల వరకు మాట్లాడుతుంది, అన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తుంది. ట్రంప్ అంటుంది, మోడీ అంటుంది, రాహుల్ అంటుంది, ప్రవీణ్ పగలాల గారి గురించి జరిగిన ఇన్సిడెంట్ గురించి కూడా ప్రార్థిస్తున్నారు, బాధపడుతున్నారు. మొత్తానికి అందరం కూడా ఒక ఓటు బ్యాంకుగా మారాలి, మనకంటూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండాలని అమ్మగారు కూడా చెబుతున్నారు. తప్పకుండా మనకు ఎమ్మెల్యే ఉండాలి, మనకి ఎంపీ ఉండాలి, మన మంత్రులు ఉండాలి, పార్లమెంట్లో ఉండాలి, మరి అంతటా ఉండాలి, అన్ని పదవులలో ఉండాలి. మన పక్షంలో కూడా మనకు కూడా ప్రభుత్వం ఉండాలి, మనకు పవర్ ఉండాలి. ఎందుకంటే ఈ లోక పవర్ కూడా మనకు అవసరమే, ఆ అవసరం. అందరూ కూడా క్రిస్టియన్ అనే బిడ్డలకు అందరికీ నా నిండా వందనాలు. దేవుని కృపను బట్టి అందరు కూడా దీనికి రెస్పాండ్ కావాలి. ఏది ఈ పవీన్ పౌడాల విషయంలో ఎట్లా రెస్పాండ్ అయ్యిండ్రో ఆ రీతిగా మనం ఎలక్షన్లు వచ్చినప్పుడు హలాటుగా ఉండాలి. అందరు సేవకులు ఐక్యతగా రావాలి. ప్రతి పెద్ద సేవకుల్ని దేవుడు బలంగా వాడుకుంటున్న ప్రతి సేవకులు కూడా ఓటు బ్యాంకుకు కలిగి ఉండాలి. వాళ్ళు తప్పకుండా రోషం కలిగి ముందుకు రావాలి, వచ్చి తప్పకుండా వాళ్ళు నిలబడాలి మేము అని తప్పకుండా వాళ్ళు ఉండాలి అని నాకు చాలా ఆశగా ఉంది. అమ్మమ్మ చాలా సంతోషం అమ్మ. మరి ఇదండి అమ్మగారితో ఇప్పటివరకు జరిగినటువంటి డిస్కషన్. మరి దేవునికి మహిమకరంగా అమ్మగారు కూడా ఆశ, అందరూ ఒక ఓటు బ్యాంక్ తయారు కావాలి క్రైస్తవులందరూ. మరి అమ్మగారు అంటున్నారు మరి దైవజనులందరూ ఎందుకు రావట్లేదు ముందుకు? తప్పకుండా అందరూ కూడా ఈ విషయంలో స్పందించండి. రాబోయే ఎలక్షన్స్లో క్రైస్తవుల ఓట్లను మనము చూపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి సాయంత్రము ఖమ్మంలో మీటింగ్ జరగబోతుంది, దాని కొరకు అందరూ కూడా వెయిట్ చేయండి, ప్రార్థించండి. మరి ఇంతటితో ఈ యొక్క ఇంటర్వ్యూని ముగించుకుందాం. అందరికి నమస్కారం. ప్రైజ్ అలాట్ అమ్మా, చాలా ధన్యవాదాలు. ప్రైజ్ అలాట్. థ్యాంక్ యూ నాన్న, నీకు వెరీ వెరీ థ్యాంక్స్.